మీ అందరికీ శుభాలు నేను తెలియజేస్తున్నాను. ఈ దినము ప్రభు మీతో కొన్ని విషయాలు మాట్లాడుటకు ఇష్టపడుచున్నాడు. ఆయన మాటలు మనకు జీవమును ఇచ్చుచున్నది, బ్రతుకును ఇచ్చుచున్నది. కాబట్టి మనం జాగ్రత్తగా విందాం. ఈ దినము ఇది సండే స్పెషల్, ఆదివారపు స్పెషల్. కాబట్టి మనము ఒక సాంగ్ ఒకటి మొదట విందాం, ఆ తర్వాత మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నిన్నటి దినం ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, స్వతంత్రం మనము పొందిన దినం. దేవుడు కూడా ప్రజలు స్వతంత్రం వారికి ఉండాలని ఆయన ఇష్టపడుచున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మాటలు ఉన్నవి. దిక్కులేని వారికి ఆయనే తండ్రి, బానిసలుగా ఉన్న వారిని ఆయన విడిపించుచున్నాడు, బంధకంలో ఉన్న వారిని విడిపించుచున్నాడు. ఈ లోకములో నరుడు బ్రతుకు కాలము 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, అధిక బలం ఉండే 80 సంవత్సరాలు. వాక్యం బైబిల్ గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఆయన బ్రతుకు, నరుణ్ణి బ్రతుకు కొంతకాలమే గనుక సంతోషంగా ఉండాలి, భారంతో ఉండకూడదు. తర్వాత ఎటువంటి ఇబ్బందులు నరునికి ఉండకూడదని దేవుడు ఆయన ఇష్టపడుచున్నాడు. ఎందుకంటే నరులను ఆయనే సృజించాడు కాబట్టి నరుల మీద ఆ భారం దేవునికి ఉన్నది. నిన్నటి దినం సంతోషముగా ఉన్నాం. నాకు నిన్నటి దినం ఒక దుఃఖ దినం. ఎందుకంటే నా తల్లి మరణించిన దినం. ఆగస్టు 15 తల్లి మరణించారు. కాబట్టి తల్లి జ్ఞాపకం వచ్చినది, కొంత బాధ కలిగినది. ఎందుకంటే తల్లి ప్రేమ ప్రత్యేకమైనది. ఆ స్థానమును ఎవరు పూర్తి చేయలేరు. కాబట్టి తల్లి యొక్క ప్రేమ, జ్ఞాపకం, వారి యొక్క మాటలు అవి జ్ఞాపకానికి వచ్చినవి. ఒక ప్రక్కలో ఇండిపెండెన్స్ డే. అప్పుడు ప్రభు మెల్లిగా నన్ను నడిపించాడు. ఏమిటి అంటే 68వ కీర్తన 6వ వచనంలో దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతులు నిర్జల దేశమందు నివసించుదురు. బంధింపబడిన వారిని విడిపించి అని అక్కడ ఉన్నది. బంధింపబడిన వారిని విడిపించి. మన దేవుడు బంధింపబడిన వారిని విడిపించే దేవుడు. అంటే మనము ఉపవాసం అంటే ఏమనుకుంటాము? ఆహారం తినవద్దు, దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేయాలి అని మనం అనుకుంటాం కదా. దేవుడు ఏమంటున్నాడంటే, నాకు ఇష్టమైన ఉపవాసం ఏమిటి అంటే బంధకంలో ఉన్న ప్రజల్ని విడిపించడం, పాపంలో ఉన్న వారిని బయటికి తీసుకొని రావడం. అదే కాదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క హృదయం ఎలా ఉన్నది, మన హృదయం ఎలా ఉన్నది, దేవుని తలంపు ఎలా ఉన్నది, మన తలంపు ఎలా ఉన్నది, మనం అర్థం చేసుకోవాలి. దేవుని అర్థం చేసుకోవాలి. ఉపవాసం అంటే మనం అలా అనుకుంటాం, దేవుడు ఇలా అనుకుంటున్నాడు. కాబట్టి
దేవుడు మనకు ఏది ఇచ్చుచున్నాడో, ఏ కృప ఇచ్చుచున్నాడో ఆ కృపలో ముందుకు వెళ్ళాలి. 12 మంది శిష్యులను కూడా ప్రభు పిలిచి ఏం చెప్పాడు? వారికి అధికారం ఇచ్చాడు, స్వస్థపరచు శక్తిని ఇచ్చాడు, దయ్యాలను వెళ్ళగొట్టుచున్న కృపని ఇచ్చి పంపించాడు. అంటే దేవుని యొక్క మనసు ఎలా ఉన్నది? ప్రజలు విడుదల పొందాలి, ప్రజలు మేలు పొందాలి, అదే ఉన్నది. కానీ ఈ కాలంలో ఏం జరుగుతున్నదంటే ఒకరి మీద ఒకరు, వారు చెప్పినది తప్పు, ఈ ప్రవచనం తప్పు, ఈ మాట తప్పు, ఒక్కరి మీద ఒకరు మాట్లాడడం. చిన్న ఏజ్లో ఉన్నవారు కూడా వ్యతిరేకంగా మాట్లాడడం తమిళనాడులో ఎక్కువ జరుగుతున్నది. ఒక వ్యక్తికి వయస్సు కూడా కావాలి, వయస్సులో కూడా అనుభవం వస్తుంది, కుటుంబ అనుభవం వస్తుంది, తర్వాత జీవితంలో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది వయస్సు పెరిగినప్పుడు. అందుకే వయస్సు పెరిగిన వారు మాట్లాడినప్పుడు చూడండి, ఒక్కొక్క మాట ప్రజలను ఆదరిస్తూ ఓదార్స్తూ ఉంటుంది. ఎందుకంటే వారికి ఎక్కువ అనుభవం, ఎక్స్పీరియన్స్ అయింది. వయస్సు తక్కువ ఉన్న వారికి ఇంకా అనుభవం లేదు. ఇప్పుడే అది తప్పు ఇది తప్పు అని మాట్లాడవద్దు. పోవాలి, జీవితం ఎన్నో అనుభవములు ఉన్నవి, కుటుంబ జీవితం ఉన్నది, పిల్లలు చదవాలి, పెరగాలి, వారి యొక్క పెళ్ళిళ్ళు, ఎన్ని భారములు ఉన్నవి, ఇవన్నీ దాటిపోవాలి. గొప్ప అనుభవం ఒక వ్యక్తికి రావాలి. అందుకే బైబుల్ గ్రంథం అందరికీ సమాధానం ఇస్తుందండి. అంటే సమాధానపరచువారు ధన్యులు అని ఉంటుంది, అంటే దుఃఖపడవద్దు అని ఉంటుంది, దుఃఖపడువారు ధన్యులు అని ఉంటుంది. అందరికీ సమాధానం ఇస్తుంది. ఒక్క వాక్యం పట్టుకొని ఇదే కరెక్ట్ అని వాదించలేం. అందరికీ సమాధానం ఇస్తుంది. అవును, కాబట్టి అందుకే బైబుల్ గ్రంథంలో ఉన్న మాటలు మనం చదవాలి. అది మన ఆత్మకు, మన జీవితానికి ఎంతో అవసరమైనదని పదే పదే మేము చెప్తూ ఉంటాం. బంధింపబడిన వారిని విడిపించాలి. దేవుని మనసు అలా ఉన్నది. మనము ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. ఈ లోకంలో ప్రభు ఉన్నప్పుడు కూడా అదే పని చేశాడు కదా. 3.5 సంవత్సరాలు ప్రజల మధ్య తిరిగి గ్రామం తిరిగి సేవను చేశాడు. ఏం చేశాడు? బంధింపబడిన ప్రజలకు విడుదలనిచ్చాడు. ఎంత గొప్ప సేవ! అంటే ఒకరి మీద ఒకరు మాట్లాడడమే గొప్ప సేవ. అంటే యేసు ప్రభు కూడా అదే చేసేవాడు కదా. కానీ ఎప్పుడు కూడా ప్రజల మీదనే గురి. ఎవరు ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ కన్నీటిలో ఉన్నారు, వారికి ఏం సహాయం చేయాలి. నజరేయుడైన యేసును దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను గనుక మేలు చేయుచు ఆయన బంధకములో ఉన్న వారిని విడిపించుచు సంచారము చేసెను అని బైబిల్లో ఉన్నది. కాబట్టి బంధింపబడిన వారిని విడిపించడం అది దేవునికి చాలా ఇష్టమైన కార్యం. దేవుడు కూడా బంధించబడిన వారిని తప్పకుండా ఆయన విడిపించగలడు. అది ఎటువంటి బంధకం అయినా కూడా దేవుడు బంధింపబడిన వారిని విడిపించగలడు. అందుకే కాదా దేవుడు అంటున్నాం, దేవుణ్ణి చూస్తున్నాం, దేవుని దగ్గర రావాలంటున్నాం, ఆయన ముఖమును చూడాలి, ప్రార్థన చేయాలి, మీ జీవితాన్ని ప్రభుగా సమర్పించాలి. ఇది పదే పదే మాట్లాడుచున్నామంటే ఆయన దగ్గర బంధింపబడిన వారిని విడిపించే శక్తి దేవునికి ఉంది. దేవుడు అంటే అన్ని అధికారములను పొందినవాడు. ఇంకా ఆయనకు మించినది ఎవరు లేదు. ఇప్పుడు ఒక స్టేట్లో సీఎం ఉన్నారు, ఆయన రాజు, ఆయనకి ఇంకా మించిన వారు ఎవరు లేరు. ఆయన ఏదో మాట్లాడితే అది జరుగుతుంది. కానీ ఈ లోకమును సృజించిన దేవుడు, సృష్టి పిత, ఆయన చెప్తే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అన్నీ లోబడుచున్నవి. మనము కూడా లోబడాలి. ఆయనకు శక్తి ఉన్నది. బంధించబడిన వారిని విడిపించే శక్తి ఆ దేవునికి ఉన్నది.
అందుకే చాలా జాగ్రత్తగా మనం ఈ లోకంలో ఉండాలి. దైవ భక్తి భయం కలిగి ఉండాలి. ఏదైనా ఒక సమయంలో దేవుని వెతకాలి. దేవుని ఎలా వెతకాలి? ప్రార్థన ద్వారానే వెతకగలము. ప్రార్థించాలి, బైబిల్ చదవాలి. అంటే భక్తి కలిగి ఉండాలి. దేవుడు ఉన్నాడు, నన్ను చూచుచున్నాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు అను భయము భక్తి మనకు ఉండాలి. 146వ కీర్తన 7వ వచనంలో అక్కడ ఏం చెప్పబడి ఉన్నదంటే, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఇక్కడ కూడా అదే చెప్పబడి ఉన్నది, బంధింపబడిన వారిని విడుదల చేయును. దేవునికి సకల అధికారం ఉన్నదని చెప్పాను. ఆయన నరుడుగా ఈ భూమికి వచ్చాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు. ఈ లోకములో సేవ చేసిన తర్వాత ఒక మాట అన్నాడు, భూమి మీద ఆకాశం క్రింద సకల అధికారం నాకు ఉన్నదని. కాబట్టి మనం దేవుణ్ణి వెతుకుచున్నాం. బంధింపబడు వారంటే దానికి అర్థం ఏమిటి? బంధించబడిన వారు. రకరకాలుగా ప్రజలు బంధించబడి ఉన్నారు. కొన్ని బంధకాలు మన కంటికి కనబడుచున్నవి, కొన్ని బంధకాలు కంటికి కనబడవు. ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, సంసోన్, ఆయనను కూడా శత్రువులు ఏం చేశారు? బంధించారు. కంటికి కనబడిన బంధకం, శత్రువులు ఇత్తటి సంఖ్యల చేత ఆయనను బంధించారు. క్రొత్త నిబంధన కాల పుస్తకంలో దయ్యాలచే బాధపడిన ఒక వ్యక్తిని యేసు ప్రభు వెదక్కి వెళ్ళాడు. అక్కడ ఆ వ్యక్తి బంధించబడిన ఆ సంఖ్యలు, వాటిని విరగొట్టి మొత్తం అడవిలలో, కొండలలో, సమాధి తోటలలో అటు ఇటు తిరిగేవాడు. ఇక్కడ మనకు కనబడుచున్న బంధకం సంసోన్, ఇత్తటి సంఖ్యలతో ఆయనను బంధించారు. అక్కడ కంటికి కనబడని బంధకం, మొత్తం తిరుగుచున్నాడు మనిషి. కానీ అపవాది మొత్తం ఆయనను పట్టుకున్నాడు, బంధించాడు. కంటికి కనబడని బంధకం అక్కడ. ఇక్కడ కంటికి కనబడుచున్న బంధకం. ఈ లోకంలో కూడా మనము చూచుచున్నాం. ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, ఆ గ్రామస్తులు ఏం చేస్తారు? అతన్ని చెట్టు మీద పెట్టి చెట్టుకు కట్టి వేస్తారు. మన కంటికి కనబడుచున్న బంధకం. కానీ కొన్ని బంధకాలు కంటికి కనబడవు. అపవాది ఆక్రమించుకుంటాడు ఆ వ్యక్తిని. అక్కడ బంధకం ఏం కనబడదు, తాడుతో ఇలా బంధించడం ఇది ఏం కనబడదు. కానీ మొత్తం ఆయన సోల్, ఆత్మను, శరీరమును తన గ్రిప్లో తీసుకొస్తాడు అపవాది. నేను ఇతన్ని చంపేస్తాను, ఆత్మహత్య చేసుకో, ఎందుకు బ్రతకాలి. ఈ అపవాది ఏం చేస్తాడంటే కంటికి కనపడని బంధకాలచే బంధించి ఆ వ్యక్తిని త్వరగా మరణంలోనికి తీసుకొని వెళ్ళాలని అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం గ్రహించాలి, కంటికి కనబడుచున్న బంధకాలు, కంటికి కనబడని బంధకాలు చాలా ఉన్నవి. మంచిగా ఉన్నాడు బ్రదర్, ఇప్పుడు ఇట్లా అయిపోయాడు. నాకు కూడా ఒక వ్యక్తి 2 దినముల క్రితం ఫోన్ చేసి చనిపోవాలని అనుకుంటున్నాను అని ఫోన్ చేశాడు. ఆయన ఏజ్ 38, ఏడుస్తున్నాడు. అంటే అపవాది అతనిలో భయమును పుట్టించాడు. బజార్కు వెళితే ఆ వ్యక్తి నన్ను ఇలా బాగా చూస్తున్నాడు సార్,
నన్ను చంపాలని చూస్తున్నాడు సార్. అంటే నువ్వు ఏదైనా తప్పు చేసావా, హత్య చేసినావా, దొంగతనం చేసినావా, వేరే ఎవరైనా వారి యొక్క సొమ్ములను తెచ్చుకున్నావా, ఏంటిది, నువ్వు ఏదైనా తప్పు చేసినావా అంటే లేదు సార్ నేను ఏం చేయలేదు. ఏం చేయలేదన్నప్పుడు నీకు ఎందుకు భయం? లేదు సార్ నాకు విరోధముగా కొందరు బాగా నన్ను చూస్తున్నారని చెప్పి బాగా ఏడుస్తాను. అంటే భయమును కలుగజేసి అపవాది భయం అను ఒక బంధకమును పెట్టి వేధించుచున్నాడు. చనిపోతే మంచిది, చనిపోతే మంచిదని ఏడుస్తున్నాడు. అంటే కొన్ని ఆలోచనలు ఆయనకు నేను చెప్పాను. ప్రభు నీ కొరకు చనిపోయాడయ్యా, నీవెందుకు చనిపోవాలి? ప్రభు మన కొరకు చనిపోయాడు. మనమే కొట్టబడాలి, మనమే శిక్షను అనుభవించాలి. మన కొరకు ఆయన చనిపోయాడు. ఇంకా నీవెందుకు చనిపోవాలి? కొన్ని ఆలోచన ఇచ్చి ప్రార్థన చేశాను. కాబట్టి మీలో కూడా కనబడుచున్న బంధకాలు, కనబడని బంధకాలు, బయట ఎవరికి కనబడదు కానీ నీలో ఉండి వేధిస్తూ ఉంటుంది. ఎటువంటి బంధకములు ఉన్నా సర్వశక్తి గల దేవుడు నీకు విడుదలను ఇవ్వగలడు. అదే శుభవార్త, అదే శుభవార్త. ఎటువంటి బంధకములు ఉన్నా ప్రభు నీకు విడుదలను ఇవ్వగలడు. 107వ కీర్తన 14వ వచనంలో వారి కట్లను తంపివేసి, దేవుడు ఏం చేస్తున్నాడంట? వారి కట్లను తంపివేసి. కీర్తనలు 116:16లో నీవు నా కట్లు విప్పి ఉన్నావు. కట్లను విప్పుచున్న దేవుడు, తర్వాత తంపివేయుచున్న దేవుడు. కట్లు బంధకాలను తంపివేసే దేవుడు, తర్వాత కట్లను విప్పి మనకు విడుదలను ఇచ్చే దేవుడు. కాబట్టి మీరు ఎటువంటి బంధకంలో ఉన్నా ఈ దినము ప్రభు వైపు చూడండి. ప్రభు బంధకంలో ఉన్నవాడిని విడిపించగలడు. ఈరోజు మీకు వచ్చిన వార్త అదే. అంటే బంధకము, బంధించారు అని చెప్పంగానే మనకు ఒక వ్యక్తి జ్ఞాపకానికి వస్తాడు. ఆయన ఎవరు తెలుసా? సంసోన్. సంసోనుకు ఆత్మశక్తిని దేవుడు ఇచ్చాడు, మహాబలం ఇచ్చాడండి, మహాబలం. ఒక ఎముకను, గాడిద ఎముకను చేత పట్టుకొని 1000 మందిని కొట్టి చంపాడు. అంటే దేవుని ఒక పవర్, అభిషేకం ఆయన మీద దిగి రాగానే గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. మహాబలం, మహాబలం. నేను కూడా వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ స్టీల్ ప్లాంట్ అక్కడ ఒక కోడికకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రదర్ ఉన్నారు. వారే మీటింగ్ అన్ని ఏర్పాటు చేశారు, మంచిగా బలముగా ఉంటారు. లాస్ట్లో ఏం చెప్పారంటే మా ఇంటికి రండి బ్రదర్, మా ఇంటికి వచ్చి ఒక మాట ప్రార్థన చేసి వెళ్ళండి అంటే వారి ఇంటికి వెళ్ళాం. వారి ఇంటికి వెళితే మొత్తం సెల్ఫ్, మొత్తం అక్కడ ఏమున్నదంటే బహుమతులు, అంటే అవార్డు ఇస్తారు కదా, షీల్డ్ మొత్తం, ఇంటి మొత్తం అదే ఉన్నది. అప్పుడు నేను అడిగాను, బ్రదర్ ఏంటిది ఇది? ఇల్లు మొత్తం షీల్డ్, బహుమతులు, ఏంటిది? అప్పుడు వారు చెప్పారు, ఒకేసారి 6 గ్యాస్ సిలిండర్ను నేను లేపగలను, తర్వాత ఎన్నో మోటార్ సైకిల్ నా మీద ఎక్కిపోయినా కూడా నాకేం కాదు, తర్వాత ఇటువంటి గొప్ప గొప్ప పనులు నేను చేస్తాను, పండ్లతో బస్సును నేను ఇట్లా గుంజుతాను, బస్సును కట్టి నా పండ్లతో ఆ బస్సును ఇలా లాగుతాను, ఇటువంటి గొప్ప గొప్ప పనులు చేస్తాను, అందుకే నాకు ఇన్ని షీల్డ్, నాకు ఇంత బహుమతులు ఉన్నవి చెప్పాడు. అప్పుడు ఆయన ఒక రహస్యం చెప్పాడు. ఏమిటి అంటే, పెద్ద పెద్ద పోటీలలో నేను వెళ్ళినప్పుడు 3 సార్లు నేను హల్లెలూయా అని చెప్తాను.
బిగ్గరగా నేను చెప్తాను, ప్రభువును జ్ఞాపకం చేసుకొని హల్లెలూయా హల్లెలూయా అని 3 సార్లు చెప్పిన తర్వాత ఇప్పుడు నా మాస్టర్ వచ్చేసాడు అని ప్రజలకు చెప్తాడంట మైక్లో. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏదైనా తీసుకురండి, నేను మోస్తాను, తీసుకురండి, లాగుతాను, ఎందుకంటే నా మాస్టర్ వచ్చేసాడు అని చెప్తాడండి. సంసోన్ కూడా దేవుణ్ణి ఆత్మ దిగి రాగానే మహాబలం వచ్చేసింది, మహాబలం. అందుకే శత్రువులు ఆయనను చూస్తే బాగా భయపడేవారు. మహాబలం, ఏదైనా చేస్తాడు, చంపుతాడు. కాబట్టి ఒకసారి ఒక సింహమును చీల్చాడంట. దేవుని ఆత్మ ఆయన మీద వచ్చినప్పుడు సింహంను చీల్చివేశాడంట, మేక పిల్లను చీల్చివేసినట్టు చీల్చాడంట. అటువంటి గొప్ప బలం సంసోన్. ఎవరు దగ్గరికి పోలేరు, ఎవరు ఆయనను బంధించలేరు. మహాబలం. ఆయనకు ఒక చిన్న వీక్నెస్ ఉన్నది. ఏమిటి అంటే స్త్రీలు అంటే ఇంకా కథం. కొందరు స్త్రీలు వారి యొద్దకు వెళ్ళి వారి యొక్క వలలో పడేవాడు. అంటే స్త్రీ అంటే ఒక వీక్నెస్ సంసోన్. అప్పుడు తెలిలాల్ అను ఒక స్త్రీ యొద్దకు ఆయన వెళ్ళినప్పుడు శత్రువులు ప్లాన్ చేస్తున్నారు, ఈయనకు మహాబలం ఉన్నది, మనకు చాలా ప్రాబ్లంగా ఉన్నాడు, ఫిలిస్తీయులకి ఎలాగైనా ఈయనను బంధించాలి, చెరసాలలో వేయాలి, ఏం చేయాలి, మహాబలం ఉన్నది, పక్కకు పోలేము, చేతిలో ఏది దొరికినా పట్టుకొని కొట్టి చంపివేస్తాడు, ఎట్లా పట్టుకోవాలని వారు ప్లాన్ వేస్తున్నారు. కరెక్ట్గా ఈ స్త్రీ ఎద్దగా ఆయన వస్తున్నాడు సంసోన్. అప్పుడు ఆ స్త్రీను వారు శత్రువులు పిలిచి చెప్తున్నారు, అవును సంసోన్ వస్తున్నాడు కదా, మెల్లిగా మాట్లాడి అతని బలం ఎక్కడ ఉన్నదో తెలుసుకో, బలం దానికి రహస్యం ఏమిటో చెప్పు, తెలుసుకో అని మెల్లిగా శత్రువులు ప్లాన్ చేస్తున్నారు. వెంటనే ఆమె అడుగుచున్నది, సంసోన్ నన్ను బాగా ప్రేమిస్తున్నావు కదా, నేనంటే చాలా ఇష్టం కదా నీకు, అవును నీకు బలం ఎక్కడి నుండి వచ్చుచున్నది, ఈ బలానికి రహస్యం ఏమిటి? వెంటనే ఒకసారి ఆయన వేరేదేదో చెప్తున్నాడు. చెప్పిన తర్వాత కూడా ఆమె మెల్లిగా ఆయన ఏం చెప్పాడో అది ఆమె చేసినా కూడా బలం పోలేదు. మళ్ళీ అడుగుచున్నది, సంసోన్ నేనంటే నీకు ప్రాణం కాదా, చెప్పు, నీ బలం ఎక్కడి నుండి వచ్చుచున్నది చెప్పు, ఆ రహస్యం నాకు తెలియాలి చెప్పు అని బాగా వేధించుచున్నది మాటలొచ్చి. అప్పుడు చెప్పాడు, నా తల వెంట్రికలను తీసివేస్తే నాకు బలం పోతుంది. సంసోన్ జన్మించక మునుపే ఒక దూత వారి యొక్క తల్లిదండ్రులకు కనబడి ఏం చెప్పాడు, తల వెంట్రికలు కట్ చేయవద్దు, నజరేయుడుగా అతడు ఉంటాడు. కాబట్టి ఆ రహస్యమును చెప్పేశాడు, ఈ తల వెంట్రికలను కట్ చేస్తే నా బలం పోతుంది అని చెప్పేశాడు. ఒక విషయం మనం గ్రహించాలండి, ఎప్పుడు కూడా శత్రువు నీ బలం ఎక్కడ ఉన్నది తెలుసుకొనుటకు ప్రయాసపడుతూ ఉంటాడు. నీ బలం ఎక్కడ ఉన్నది, కొన్ని రహస్యములు రహస్యంగానే ఉంచుకోవాలి. ఇప్పుడు నాకు కూడా వ్యాపారంలో దేవుడు కొన్ని రహస్యములు నాకు ఇచ్చాడు. నా సన్నుకు కూడా నేను చెప్తాను, ఆ రహస్యాలు నేను మీకు ఒకటి నేను చెప్పాలి. ఎందుకంటే నీవు ఫ్యూచర్లో నడపాలి కదా, బిజినెస్ని చూసుకోవాలి కదా. కొన్ని రహస్యాలు దేవుడు నాకు పెట్టాడు, కొన్ని రహస్యాలు.
అది నాకే తెలుసు, వేరే ఎవరికి తెలియదు. ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రభు మాట్లాడుతూనే ఉంటాడు. ఈ విషయంలో జాగ్రత్త. ఇది ఒక టెక్నికల్ పాయింట్, ఇది ఒక టెక్నికల్ పాయింట్. ఇది జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర పనిచేసేవారు బయటకు వెళ్ళి డబ్బుకు ఆశపడి ఈ రహస్యములను బయట అమ్మివేస్తారు. ఎవరికి చెప్పవద్దు, నీ మైండ్లో పెట్టుకో, పాటించు. ఈ ఫ్యాక్టరీ నాది, 99% పార్ట్నర్ నీవేం చెప్పావు కదా, కాబట్టి ఈ ఫ్యాక్టరీ నాది, నేను చూసుకుంటాను. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు, ఈ విషయంలో ఇక్కడ పెట్టు. అంటే ఎన్నో రహస్యములు దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. నాకు మాత్రం కాదు, మీకు కూడా. మీరు ప్రార్థనలో ఉండే కొన్ని రహస్యములు దేవుడు మీకు చెప్తూ ఉంటాడు. ఈ విషయంలో జాగ్రత్త. మొన్న కూడా నా సన్ ఒక విషయం చెప్తున్నాడు. ఒక సెంట్ బాటిల్, అంటే బాడీ సెంట్ మనం యూజ్ చేస్తాం కదా, ఆ బాటిల్, ఒక చిన్న బాటిల్ 8,000 రూపాయలు. ఎందుకంటే అది తయారు చేయడం చాలా తక్కువ కాస్టే అవుతుంది, కానీ రేటు 8,000 ఎందుకు? కొన్ని రహస్యాలు ఉన్నవి, ఎవరికి వారు చెప్పరు, ఆ ఓనర్ చెప్పరు. ఆ రహస్యం, ఆ వాసన ఎందుకు వచ్చుచున్నది, ఆ రహస్యము ఆ యజమానునికే తెలుసు, వేరే ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ మిక్సింగ్లో ఆ యజమానుడే వండి చేస్తాడంట ఆ సెంట్ బాటిల్. కాబట్టి ఎవరు చేయలేకపోతున్నారు గనుక 8,000 రూపాయలు పెట్టినా కూడా అది మార్కెట్లో సేల్ అవుతున్నది, ప్రజలు కొంటున్నారు అని చెప్పారు. కోకోకోలా, వాటికి కూడా కొన్ని రహస్యములు ఉన్నవి. ఆ చరిత్రను చూస్తే భర్త బాగా త్రాగే వ్యక్తి అంట, భార్య ఈ త్రాగుడు అలవాటు నుండి బయటికి రావాలని ఒక చిన్న మిక్సింగ్ చేసి, ఇప్పుడు కోకోకోలా ఉంది కదా, కొన్ని మిక్సింగ్ చేసి భర్తకు తాపించేది. ఇలా త్రాపించి అప్పుడు మెల్లిగా త్రాగుడు అలవాటు నుండి భర్త బయటికి వచ్చాడని. ఇప్పటి వరకు కూడా కొన్ని రహస్యములు ఉన్నవి, వారు బయట చెప్పరు. ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని రహస్యములు మనకు తప్పకుండా ఉంటవి. బలం ఎక్కడ ఉన్నది చెప్పు? శత్రువులు ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. శత్రువులు, మన చుట్టూ శత్రువులు ఉన్నారు. పైకి బాగానే మాట్లాడతారు, బాగా ప్రేమ ఉన్నట్టు చూస్తారు, మన మీద వారికి కన్ను ఉండదు. మన ఆస్తుల మీద, మన సొమ్ముల మీద వారికి కన్నులు ఉంటాయి. బాగా ప్రేమించినట్టు అలా చేస్తారు. కాబట్టి ఎవరు మంచి మనసుతో మనతో మాట్లాడుతున్నారు, ఎవరు చెడు హృదయం కలిగి ఉన్నారో మనకు తెలియదు. కానీ బలం ఎక్కడ ఉన్నది, బలం ఎక్కడ ఉన్నది? శత్రువులు ఎప్పుడు కూడా కనిపెడుతూనే ఉంటారు. మనుషులు శత్రువుగా ఉన్నారు, అపవాది కూడా శత్రువుగా ఉన్నాడు. అపవాది విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మన రహస్యములను మనం దాచిపెట్టాలి. అలాగే ఈ లోకంలో మనుషులు శత్రువులు, వారికి కూడా మనం ఎటువంటి మన రహస్యములను బయట పెట్టవద్దు. ఈ సంసోన్ జీవితం నుండి మనం నేర్చుకొనిచున్న ఒక పాఠం. కొందరు బాగా ప్రార్థన చేస్తారు, కొందరు ఉపవాసం ఉంటారు, కొందరు బీదలకు సహాయం చేస్తారు. బలం అక్కడ ఉంటుంది. బీదలకు ఇస్తే దేవునికి అప్పు ఇచ్చినట్టే అని బైబిల్ ఉంది కదా. కాబట్టి వారి యొక్క బలం అక్కడ ఉంటుంది, బీదలు దిక్కులేని వారికి సహాయం చేయడంలో. కొందరు ఉపవాసంతో ప్రార్థన చేస్తారు, అక్కడ ఉంటుంది వారి బలం. కొందరు రోజు ఏకాంత ప్రార్థన చేస్తారు, అక్కడ ఉంటుంది బలం. ఎన్నో రకాలుగా
కొందరు సువార్త పరిచర్యకి సహాయం చేస్తారు, అక్కడ ఉంటుంది. ప్రభువే చెప్పాడు కదా, నన్ను శోధించు, 10వ వంతు అంటే 10వ భాగం నాకు ఇచ్చి నీవు శోధించు, నేను తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తున్నానా లేదా అని నన్ను శోధించు అని దేవుడు అంటున్నాడు కదా. కాబట్టి అక్కడ ఉన్నదో ఏమో బలం. ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చు, కానీ మన బలం ఎక్కడ ఉన్నదో ఎవరికి చెప్పవద్దు. శత్రువులకు చాలా జాగ్రత్తగా ఉండాలి, నోరును కాపాడుకోవాలి. ఇక్కడ సంసోన్ జీవితంలో చూడండి, శత్రువులు బలం ఎక్కడ ఉన్నది తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. లాస్ట్లో ఆ స్త్రీ దగ్గరికి వచ్చాడు, ఆ స్త్రీకి చెప్తున్నారు, మెల్లగా అడుగు, బలం ఎక్కడ ఉన్నదో చెప్పు, అడిగి మాకు చెప్పు, అతని బలం ఎక్కడ ఉన్నదో చెప్పు. ఒక దినం బాగా ఆమె అడుగుతున్నది, నా మీద నీకు ప్రాణం ఉన్నది కదా, ప్రేమ ఉన్నది కదా, చెప్పు, నీ బలం ఎక్కడ ఉన్నది చెప్పు అంటే ఈయన లాస్ట్కి చెప్పేశాడు, నా తల ఎంట్రికలను కట్ చేస్తే బలం పోతుంది. వెంటనే వారు తల ఎంట్రికలను తీసివేశారు. బలం పోయింది. ఎందుకంటే జన్మించక మునుపే దేవదూత చెప్పాడు, ఈ వెంట్రికల మీద కత్తి పడవద్దు, కట్ చేయవద్దు, నజరేయుడుగా అతడు ఉండును అని చెప్పేశాడు. వెంట్రికలు తీసివేశారు, బలం పోయింది. శత్రువులు వచ్చి బంధించారు, ఇత్తటి సంఖ్యలతో బంధించారు, కన్నులను ఊడదీశారు. అబ్బా, ఎంత భయంకరం! చెరసాలలో వేశారు. సంసోన్ అంటే ఎంత బలము, మహాబలము, శత్రువులందరూ గడగడ వణికేది. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ చెరసాలలో వేశారు. ఎంత భయంకరం! కన్నులు తీసివేశారు, కన్నులు పోయినవి, బలం పోయింది, బంధించారు. ఇది కంటికి కనబడుచున్న బంధకం. అంటే ఒక్కొక్కసారి కంటికి కనబడుచున్న బంధకం కూడా ఈ లోకంలో వస్తాయి, కంటికి కనబడని బంధకం కూడా ఉంటుంది. ఆ చెరసాలలో ఉన్నాడు, బాగా దుఃఖపడుచున్నాడు. అయ్యో, సంసోన్ అంటే ఫిలిస్తీయులు గడగడ వణికేవారు. ఇప్పుడు నన్ను పట్టుకొని తీసుకొచ్చి చెరసాలలో పెట్టారు, బంధించారు కదా. అయ్యో, తప్పు చేశాను, స్త్రీ ద్వారా పోయింది కదా, ఎందుకు వెళ్ళాను, దేవుడు ఎంత బలం ఇచ్చాడు, అన్నీ పోయినవి కదా అని బాగా బాధపడుచున్నాడు. ఆయన హృదయం నలిగిన విరిగిన హృదయంగా మారినది. బైబుల్ గ్రంథం ఏం చెప్పుచున్నదంటే, నలిగిన విరిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చెయ్యడు. నలిగిన హృదయం అంటే దేవునికి చాలా ఇష్టము. అటువంటి వారితో దేవుడు నివాసం చేస్తాడంట, నలిగిన విరిగిన హృదయం గల వారితో. కాబట్టి అక్కడ బాగా బాధపడుచున్నాడు, మొత్తం నలిగి విరిగిపోయి ఉన్నాడు. అప్పుడు ఫిలిస్తీయులందరూ అక్కడ ఒక ప్రోగ్రాం చేసుకొని, సంసోన్ని తీసుకురండి, ఆయనను చూసి మనము కొద్దిగా టైం పాస్కి కొందరు యాక్షన్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు కదా, అలాగే శత్రువులు కొద్దిగా టైం పాస్ కొరకు సంసోన్ని తీసుకురండి అని చెప్తే సంసోన్ని తీసుకొచ్చారు. ఇతడే మనల్ని నాశనం చేశాడు, మన దేశంను నాశనం చేశాడు, మన శత్రువు మన చేతికి దొరికాడు, మనం పట్టుకున్నాం, బంధించాం, కన్నులు తీసివేశాం అని చెప్పి బాగా నవ్వుచున్నాడు. వారి యొక్క దేవతల పేర్లని చెప్పి వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుచున్నారు. అప్పుడు మెల్లిగా సంసోన్ అంటున్నాడు, అవును, ఈ బిల్డింగ్ను
మోయుచున్న స్తంభం ఎక్కడ ఉన్నదో అక్కడ నన్ను అక్కడ పెట్టండి అని చెప్తున్నాడు. బాగా విరిగి నలిగిపోయి ఉన్నాడు, హృదయం నలిగి విరిగి ఉన్నది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నలిగిన విరిగిన హృదయమును దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడండి. ఒకవేళ ఈ దినము కూడా మీ రహస్యమును అపవాది తెలుసుకొని అక్కడనే మీకు శోధనను కలుగజేసి మీ బలమును తీసివేయాలని మీకు ప్రాబ్లం చేస్తున్నాడు ఏమో. అనేకులు చెప్తున్న విషయం ఏమిటి అంటే, ప్రార్థన చేయలేకపోతున్నాను సార్, ప్రార్థన మీద నీ బలం ఉన్నదని ఎరిగి అక్కడ నీకు డిస్టర్బ్ చేశాడు ఏమో శత్రువు, అపవాది. తర్వాత నీ బలం ఎక్కడ ఉన్నదో తెలుసుకొని అక్కడనే ప్రాబ్లం చేశాడు ఏమో. ఇతరులకు బాగా సహాయం చేస్తాడు ఈ వ్యక్తి, విధవరాలకు దిక్కులేని వారికి సహాయం చేస్తాడని నీ ఆదాయం రాకుండా చేశాడు ఏమో. నీ బిజినెస్లో ఏదైనా నష్టమును కలుగజేశాడు ఏమో. అంటే నీ రహస్యమును తెలుసుకొని అపవాది నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు ఏమో. అక్కడి నుండి బయటికి రావటానికి మార్గమే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏంటిది మార్గం? విరిగిన నలిగిన హృదయంతో మళ్ళీ దేవుని వైపు చూడాలి. అక్కడ సంసోన్ ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ ఒక్కసారి నీ కృప నాకు దయచేయి, ఈ ఒక్కసారి మాత్రమే నీ కనికరము నా మీద రానివ్వండి. ఒక్కసారి, వన్ టైం, ఒక్కసారి అని బాగా విరిగిన నలిగిన హృదయంతో అడుగుచున్నాడు. మనకు కూడా ఇప్పుడు మార్గం తెలిసిపోయింది. సంసోన్ ఆ ప్రార్థన చేయగానే దేవుని పవర్ దిగి వచ్చేసి అప్పుడు అనుభవించిన ఆ బలం, ఇంతకుముందు వచ్చిన అదే మహాబలం మళ్ళీ సంసోన్ మీదకి దిగి వచ్చేసి అక్కడ ఉన్న ఆ బిల్డింగ్, దానిని మోయిచ్చిన స్తంభం పక్కకే నన్ను పెట్టండి అన్నాడు కదా, ఆ స్తంభమును పట్టుకొని మెల్లిగా కదిలించాడు. దేవుని పవర్ దిగొస్తుంది, మహాబలం. ఆ స్తంభం ఇట్లా కదిలించుచున్నాడు. ఆ బిల్డింగ్ మొత్తం, అదే కదా ఆ పిల్లరే మోయిచున్నది కదా, మొత్తం బిల్డింగ్ మొత్తం అలాగే క్రింద పడి అక్కడ ఉన్న ఫిలిస్తీన్లు మొత్తం కొన్ని వేల ప్రజలు చనిపోయారు. వారితో పాటు సంసోన్ కూడా చనిపోయాడు. అంటే దేవుడు తన చిత్తమును నెరవేర్చాడు. ఫిలిస్తీన్ల నుండి రక్షించుటకే సంసోన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి శత్రువులు చాలామంది, పెద్దలు, అధికారులు, వారందరూ ఆ బిల్డింగ్లో అక్కడనే పడి చనిపోయారు. గొప్ప విజయం కలిగినది. అంటే మనకు కూడా మన రహస్యమును తెలుసుకొని అపవాది ఎప్పుడైనా డిస్టర్బ్ చేసినప్పుడు విరిగిన నలిగిన హృదయంతో దేవుని వైపు చూసి మనం కూడా అడగాలి, ఈ ఒక్కసారి ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను కరుణించుము, మళ్ళీ బలం రాని, మళ్ళీ ఆ కృప రాని, మళ్ళీ నీ కొరకు నేను లేచి నిలబడాలి. ఈ ఒక్కసారి నా కృప దయచేయండి. ఎప్పుడు మనం అడుగుచున్నామో దేవుని పవర్ దిగి వస్తుందండి, దేవుని పవర్. నేను నా జీవితం గురించి అనేక సార్లు మీకు నేను చెప్పాను. 13, 14లో మగా ఉపద్రవం, ఫ్యాక్టరీ ఆగిపోవడం, మళ్ళీ సమస్యలతో బాధపడినాను. అప్పుడు శరీరములో కూడా ఎన్నో బాధలు, ప్రాబ్లమ్స్, బలహీనతలు, గిడ్డినెస్, నిలబడి మాట్లాడలేని ఒక సమస్య. అటువంటి ప్రాబ్లంతో నేను బాధపడినాను. ఒకసారి నంద్యాలు వెళుచున్నాం. అప్పుడు కూడా నాకు సరి అయిన ఆరోగ్యం లేదు. కానీ బాగా ప్రార్థన చేశాను, ప్రభువా
నేను నంద్యాల వెళుచున్నాను, నాకు మంచి బలం కావాలి, మంచిగా మాట్లాడాలి. అనేక ప్రజలు వస్తారు. ఎప్పుడు కూడా నేను నంద్యాల పోలేదు, ఫస్ట్ టైం వారు నన్ను ఆహ్వానిస్తున్నారు, నేను వెళ్తున్నాను, అమ్మగారు కూడా వస్తున్నారు. కానీ బలం కావాలి. ఎందుకంటే నిలబడి మాట్లాడాలంటే ఆ స్టడీనెస్ కావాలి, స్టడీ కావాలి. బాగా ప్రార్థన చేశాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. అప్పుడు ఒక వ్యక్తిని దేవుడు నాకు చూపించాడు. ఒక గుమస్తా పని చేస్తున్న ఒక వ్యక్తి మీటింగ్ వస్తారు, ఆయనను ముందుకు పిలువు, ఆయన కొరకు ప్రార్థన చేయని కొన్ని ప్రవచన మాటలు దేవుడు నాకు జ్ఞాపకం చేస్తే అన్ని నా హృదయంలో పెట్టుకున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఈ గిడ్డినెస్, ఈ ప్రాబ్లం ఉన్నది. చాలా కష్టపడుతున్నాను, ఎలా మాట్లాడాలి, ఇదే టెన్షన్ పట్టుకున్నది. కానీ దేవుణ్ణి మహా కృప చూడండి. వేదిక మీదికి వెళ్ళాను, నా హృదయం విరిగి నలిగిపోయి ఉన్నది. సంసోన్ ఎలా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడు, ఈ ఒక్కసారి ప్రభువా, ఈ ఒక్కసారి అని. నేను కూడా కూర్చొని, ప్రభువా ఇప్పుడు మాట్లాడాలి, టైం వచ్చేసింది, ఇప్పుడు నాకు ఇస్తారు మైకు, ఈ ఒక్కసారి ప్రభువా నన్ను బలపరచు. లేచి నిలబడినాను, అంతే. బలం ఎక్కడి నుండి వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆ గంట సేపు బలముగా మాట్లాడిన ఆ గుమస్తాను ముందుకు పిలిచాను, వెంటనే పరుగెత్తుకొని వచ్చాడు. ఆయనకు చెప్పవలసిన ప్రవచన మాటలు చెప్పాను. అక్కడ నంద్యాల సిటీ కదిలించబడినండి. ఆ ఒక్క ప్రవచనం ద్వారా ప్రజలు కదిలించబడినారు. నేను ఎందుకు చెబుతున్నానంటే, నలిగిన విరిగిన హృదయంతో ఈ ఒక్కసారి అని మనము ప్రార్థన చేస్తే సంసోనుకు విడుదల ఇచ్చాడు. మళ్ళీ అదే మహాబలం ఆయన మీదికి వచ్చింది కదా, మనకు కూడా తప్పకుండా చేస్తాడు. బంధకాలను తంపివేస్తాడు, బంధకాలను తీసివేస్తాడు. అదే దానికి అర్థము. కాబట్టి అటువంటి స్థితిలో, అటువంటి బంధకములు ఎవరైనా మీరు ఉన్నట్లయితే, నా రహస్యమును ఎరిగి అపవాది నాకు ఈ శోధన పెట్టేశాడు, ఇటువంటి ప్రాబ్లం ఉన్నది అని ఎవరైనా మీ ఆత్మీయ జీవితంలో కానీ మీ శరీరంలో కానీ ప్రాబ్లంతో, సమస్యలతో మీరు ఉన్నట్లయితే, ఈ దినము ఒక్కసారి ప్రభువా ఒక్కసారి విరిగిన నలిగిన హృదయం ఒకవేళ రాకపోతే, యేసు సిలువను చూస్తే విరిగిన నలిగిన హృదయం వచ్చేస్తుందండి. యేసు ప్రభు యొక్క సిలువను చూస్తే 2000 సంవత్సరాల క్రితం కొట్టబడిన ఆ ప్రభు యొక్క శరీరాన్ని చూస్తాం, విరిగిన హృదయం వచ్చేస్తుంది. అప్పుడు మీరు చేస్తున్న ప్రార్థనకు జవాబు వస్తుంది. సంసోన్ మీద దిగి వచ్చిన మహాబలం, అదే కృప మీరు కూడా ఏది పోగొట్టుకున్నారో అటువంటి శక్తి చేత ప్రభు మిమ్మును మళ్ళీ నింపును, నడిపించును. కాబట్టి ఈ దినం మీకు వచ్చిన ప్రవచన మాట ఏమిటిది? బంధింపబడిన వారిని ఆయన విడిపించుచున్నాడు. ఎటువంటి బంధకమైన దేవుడు విడిపించగలడు. క్రొత్త నిబంధన కాల పుస్తకంలో అక్కడ దయ్యాల చేత బాధపడిన ఒక వ్యక్తి అటు ఇటు తిరుగుతున్నాడు. మీకు తెలుసు ఆ సంభవం. యేసు కరెక్ట్గా వెళ్ళాడండి, ఆ వ్యక్తి కొరకే వెళ్ళాడు. అక్కడ వేరే ఏం పని లేదు. సముద్రమును దాటి వెళ్ళాడు, ఆ వ్యక్తిని దర్శించాడు, దయ్యాలకు ఆజ్ఞ ఇచ్చాడు, శరీరాన్ని విడిచి వెళ్ళిపో అని. 2000 దయ్యాలు, అనేక దయ్యాలు అవి అడిగినవి,
మేము ఆ పందులలో వెళ్ళి అక్కడ దూరవచ్చా? యేసు ప్రభు అన్నాడు, పో అక్కడికి. ఆ పందులలో వెళ్ళి దూరినవి 2000 పందులు సముద్రంలో పడి ఊపిరి ఆడక చచ్చినవి. అంటే దేవుని మాట బంధకం పోవుచున్నదండి. దేవుని ఒక మాట బంధకం పోవుచున్నది. దేవుని ఒక మాట, తన మాట చేత అపవాదిని వెళ్ళగొట్టెను. మాట ఏంటిదండి? ఆ మాట లోకమును సృష్టించిన మాట. లోకమును సృష్టించిన మాట. ఒక్కొక్క సృష్టిని సృష్టించిన మాట అది. దేవుణ్ణి మాట, దేవుణ్ణి మాట. కాబట్టి అపవాది అలాగే లోబడినవి. ఎప్పుడు మన నోట నుండి దేవుణ్ణి మాట వచ్చుచున్నదో అపవాది తప్పకుండా లోబడతాడు. మాట చొప్పున, మాట వలన అపవాది బంధకం నుండి అతనికి విడుదల ఇచ్చాను. మాట. అందుకే దేవుణ్ణి మాటలను వినాలి, దేవుణ్ణి మాటలను చదవాలి. దైవజనులు మాట్లాడినప్పుడు ఆ మాటలను జాగ్రత్తగా వినాలి. అక్కడే ఉన్నది శక్తి, అక్కడే ఉన్నది బలం. దేవుని మాటలో శక్తి ఉన్నది. బంధకము తెగిపోయినది, వెంటనే విడుదలను పొందాడు. దయ్యాలు విడిచి వెళ్ళిపోయినవి, పోమంటే పోయినవి, అంతే. సృష్టి యావత్తును సృష్టించిన దేవుడు ఆయన మాట సెలవీయగా సృష్టి లోబడుచున్నది. ఏదైనా ఈ లోకములో ఆయన సాధించగలడు, చేయగలడు. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యం. కాబట్టి ఆయన మాట, ఆ మాటలో పవర్ ఉన్నదండి. కాబట్టి దేవుని మాటకు లోబడుదాం, చదువుదాం, విందాం, దేవుని కృపను మనం పొందుదాం. కాబట్టి ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోచున్నాను. నాతో ఏకీభవించండి. మనకు రహస్యం తెలిసిపోయినది. సంసోన్ విరిగిన నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడు. ఒక్కసారి ప్రభువా అని కన్నీళ్లతో మనము కూడా అడుగుదాం. విరిగిన నలిగిన హృదయంతో ప్రభు సెలవును చూద్దాం. మనకు కూడా ఏది పోగొట్టుకున్నామో ఆ కృపను ప్రభు మరల మనకి ఇస్తాడు. ఆ సంతోషమును ప్రభు మనకి ఇస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పాడు. ఆ రహస్యం తెలిసింది. మనం అడగబోచున్నాం, మీరు పొందబోచున్నారు. ప్రార్థన చేద్దామా? మా పరలోకపు తండ్రి, కొన్ని విషయాలు ప్రజలకు నేను చెప్పాను. బంధింపబడిన వారిని విడిపించే దేవుడు అన్న విషయంలో వారికి చెప్పాను. ఎంతమంది బంధకంలో ఉన్నారు? కనబడుచున్న బంధకం కానివ్వండి, కనపడని బంధకం కానివ్వండి, ఎటువంటి బంధకంలో ప్రజలు ఉన్నారు. అదే నాకు ఇష్టమైన ఉపవాసం అని నీవు చెప్పావు. మాట, నీ మాటలో శక్తి ఉన్నదని నేను చెప్పాను. ఇప్పుడు ఇది నీ స్వరముగా నీవు మార్చి వారికి వినిపించుమో. ప్రజలకు మాటలో శక్తి ఉన్నది. ఇప్పుడే బంధకములు తెగిపోవును గాక. ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఇప్పుడే బంధకాలు తెగిపోవును గాక. హల్లెలూయా. విడుదల వచ్చును గాక. ఈ కరోనా బాధ, బంధకము, వైరస్ అను బంధకము తెగిపోవును గాక. పాజిటివ్ రావడం ద్వారా విరిగిన నలిగిన హృదయంతో ఎంతమంది నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో యేసు నామములో బంధకాలు తెగిపోవును గాక. పాజిటివ్ రిజల్ట్ మళ్ళీ నెగటివ్గా మారాలి.
ఇప్పుడే నీ బలమైన శక్తి దిగి వచ్చును గాక. మాటలో శక్తి ఉన్నది. ప్రభువా స్తోత్రం. ఇప్పుడే మీ హస్తమును వారి మీద ఉంచండి, బ్లెస్ చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ పోగొట్టుకున్న కృపను దయచేయండి. ఇప్పుడే ఆకాశం తెరవబడును గాక. సింహాసనం నుండి నీ శక్తి వచ్చును గాక. ఇప్పుడే లార్డ్ టచ్ దమ్, ఫిల్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆ సింబల్ను మీరు ఒత్తి జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టుచున్న కొన్ని వీడియోస్ మీరు చూడండి. చివరి కాలంలో ఉన్నాం. మీకు ఆదరణ ఇస్తుంది. ఆత్మలో బలమును మీరు పొందుకుంటారు. ప్రభు అయిన యేసు మిమ్మను కాచి కాపాడును. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నా కృప నీకు చాలును, నా శక్తి నీకు ఇచ్చేదను. నా కృప నీకు చాలును, నా శక్తి నీకు ఇచ్చేదను. నా కృప నీకు చాలును, నా శక్తి నీకు ఇచ్చేదను. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకు ఇచ్చేదను. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకు ఇచ్చేదను. అడవిలో తిరిగిన దావీదు గొప్ప రాజుగా మారెను. అడవిలో తిరిగిన దావీదు గొప్ప రాజుగా మారెను. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకు ఇచ్చేదను. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకు ఇచ్చేదను. అమ్మబడిన యోసేపు అధిపతిగా మారెను. అమ్మబడిన యోసేపు అధిపతిగా మారెను. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి
నీకిచ్చదం నా కృప నీకు చాలు నా శక్తి నీకిచ్చదం రొమ్ము కొట్టుకున్న సుందరి నేను పాపినని ఏడ్చెను రొమ్ము కొట్టుకున్న సుందరి నేను పాపినని ఏడ్చెను గ్రేస్ గ్రేస్ కృపా కృపా గ్రేస్ గ్రేస్ కృపా కృపా గ్రేస్ గ్రేస్ కృపా కృపా గ్రేస్ గ్రేస్ కృపా కృపా నా కృపా నీకు చాలు నా శక్తి నీకిచ్చదన్ నా కృపా నీకు చాలు నా శక్తి నీకిచ్చదన్ మనసుతో ఆడరండి యేసు కృపతో నింపును దీన మనసుతో ఆడరండి యేసు కృపతో నింపును గ్రేస్ గ్రేస్ కృపా కృపా గ్రేస్ గ్రేస్ కృపా కృపా గ్రేస్ గ్రేస్ కృపా కృపా గ్రేస్ గ్రేస్ కృపా కృపా నా కృపా నీకు చాలు నా శక్తి నీకిచ్చదన్ నా కృపా నీకు చాలు నా శక్తి నీకిచ్చదన్ గ్రేస్ గ్రేస్ కృపా కృపా 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 గ్రేస్ గ్రేస్ కృపా